ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 19వ తేదీన బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని బాపట్ల వ్యవసాయ కళాశాల విశేషమైన ఫలితాలతో ముందుకు దూసుకెళ్తోంది. పుడమిపుత్రుల సేవలు విశ్వవ్యాప్తంగా బాపట్ల విశేషమైన ప్రాచుర్యం సంపాదించింది. ఇక్కడి పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలు రైతులకు గణనీయమైన సేవలు అందిస్తున్నాయి. బాపట్ల రూపొందించిన బీపీటీ వరి వంగడం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించింది. వ్యవసాయ కళాశాల, వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల, ఫుడ్ సైన్స్ కళాశాలలతో పాటు వరి పరిశోధనా స్థానం, ఉప్పునీటి పరిశోధనా స్థానం, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, జీడి మామిడి పరిశోధనా స్థానం వంటి అనేక పరిశోధనా స్థానాలకు బాపట్ల కేంద్ర బిందువుగా ఉంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోనే కీలకమైన అనేక వ్యవసాయ పరిశోధనలు బాపట్ల ప్రాంతంలో ఉన్నాయి. పుడమిపుత్రుల మణిహారంగా బాపట్లను పేర్కొంటారు. ఎన్నో అద్భుతమైన పరిశోధనలకు ఈ ప్రాంతం ఒక ప్రధాన భూమిక పోషిస్తోంది. అందులో బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రధానమైందిగా పేర్కొనవచ్చు. 1945లో ఏర్పాటైన ఈ కళాశాల 79 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. అంటే అబ్దుల్ నజీర్ గారు, గవర్నర్ గారు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చదివినటువంటి విద్యార్థులకి, యూనివర్సిటీ మొత్తం మీద చదివినటువంటి విద్యార్థులను కూడా పట్టాలు బహుకరించడం, అలాగే అత్యధిక ప్రతిభ చూపించిన విద్యార్థులకి వాళ్ళకి గోల్డ్ మెడల్స్ ఇవ్వడం, ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. రేపు 11:30కి స్టార్ట్ అవుతుంది. దాదాపు 2 గంటల దాకా ఉంటుంది కార్యక్రమం. వీళ్ళందరూ కూడా సహకరించి చక్కగా అందరూ కూడా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు, మా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మి దేవి మేడం గారు, వాళ్ళు ముఖ్యంగా ప్లాంట్ పెథాలజీలో పిహెచ్డీ చేశారు. మేడం గారికి ఇది మెయిడెన్ కాన్వకేషన్ అంటారు. అంటే ఏదైనా ఫస్ట్ టైం చదువుకున్నప్పుడు మెయిడెన్ అంటారు. అంటే ఫస్ట్ టైం నేను వచ్చాను. నేను ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్మనీ ఆఫ్ దిస్ కాలేజ్ ఇక్కడ సొసైటీగా చేశాను. 2 years 3 months అంతా చేశాను. తర్వాత యూనివర్సిటీ వెళ్ళాను. నవ్ ఐఎమ్ ది కెపాసిటీ ఆఫ్ 3 star. నా విజిట్ కూడా మెయిడెన్ అంటారు. అంటే ఎప్పుడంటే ఫస్ట్ టైం వచ్చాను, ఆల్రెడీ వచ్చాను. సెకండ్ విజిట్ ఉంది, ఫస్ట్ విజిట్ మెయిడెన్ అంటారు. అలాగే ఈ కాన్వకేషన్ నిర్వహించడం, కాన్వకేషన్ కండక్ట్ చేయడం మేడం గారి ఆధ్వర్యంలో మెయిడెన్ విశ్వవ్యాప్తంగా విరాజిల్లుతున్న బీపీటీ వరి వంగడం ఈ కళాశాల సృష్టించినది. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్లు ఉన్నత హోదాల్లో స్థిరపడిన ఈ కళాశాల పూర్వ విద్యార్థులు విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. అనేక మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈ కళాశాల పూర్వ విద్యార్థులు కావటం విశేషం. ఒకప్పుడు కళాశాల ఆవిర్భావ సమయంలో 100 మంది విద్యార్థులు ఉంటే అందులో కేవలం 2 మాత్రమే అమ్మాయిలు ఉండేవారు. తాజాగా ఇప్పుడు కళాశాలలో సగానికి పైగా అమ్మాయిలే వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్నారు. హరిత విప్లవానికి పెద్దపీట వేసిన ఈ కళాశాల అద్భుతమైన ఫలితాలతో అగ్రగామిగా ముందుకు సాగిపోతోంది. కోయంబత్తూరు తరువాత దక్షిణ భారతదేశంలో ఏర్పాటైన తొలి కళాశాలగా దీనికి గుర్తింపు ఉంది. కళాశాల ప్రాంగణంలో 70 కోట్ల రూపాయలతో అధునాతనమైన భవనాలను నిర్మించారు. పరిశోధనా రంగంలో అనేక విభాగాలు నిరంతరం ఉత్తమమైన సేవలు అందిస్తున్నాయి. అనేక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. భారతదేశంలోనే వ్యవసాయ విద్యను అద్భుతంగా అందించడంలో బాపట్ల కళాశాలకు ఒక మంచి పేరు ఉంది. ఇంతటి కళాశాల వ్యవసాయ విద్యలో మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, వ్యవసాయ విద్యలో దశాబ్దాల తరబడి ఈ కళాశాల విశిష్టమైన సేవలు అందిస్తోందని అన్నారు. ఈ నెల 19న జరిగే వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకల్లో వేలాది మందికి పట్టాలు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఐసీఏఆర్ నుండి హిమాంశు పాఠక్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జయలక్ష్మి తెలిపారు. రామచంద్రరావు, మణి తదితరులు పాల్గొన్నారు.